హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, ఎక్కడికి వెళ్ళిందే లేదు. బిజీగా నేనైతే ఇంట్లో పనులతో సరిపోతుంది, మా ఆయన ఆఫీస్తో సరిపోతుంది. హాలిడేస్ కంటే ముందు ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయినాయో అప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట అచ్చు బయటికి తీసుకెళ్ళమని. బట్ మాకు అవ్వలేదు. వాడు కొద్ది రోజులు ఊరికి వెళ్ళినాడు. ఇంకా మొత్తానికైతే ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇంకో 2 రోజులలో. సరే ఇప్పటికైనా తీసుకెళ్దాం, వాళ్ళకు కూడా చిన్న చిన్న విష్లు ఉంటాయి కదా, పాపం పిల్లలైనా మనకే కాదు వాళ్ళకు కూడా ఉంటాయి కదా కోరికలు అనేసి ఇంకా వెళ్ళామన్నమాట. సండే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నాకు మా ఆయనకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఫుల్ రష్, ఏదో ఇంట్లో ఏమీ లేనట్టు. అదే ఫుడ్ రెస్టారెంట్ అయినా, షాపింగ్ అయినా, మాల్ అయినా, ఏదైనా అంటే మేబీ ఆ రోజు ఫ్రీగా ఉంటారో తెలీదు, మరి లేకపోతే కొంచెం బయటికి ఇంకా ఫ్యామిలీతో రావాలనో తెలీదు. ఈవెన్ డీమార్ట్లో కూడా అంటే ఎక్కడన్నా చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఓహో ఫ్రీగా ఇస్తున్నారేమో అందుకే ఎంతమంది ఉన్నారు అనిపిస్తుంది. లిటరల్లీ చెప్తున్నా, రెస్టారెంట్లలో లైక్ ఏమంటారు, ప్లేస్ దొరకడానికి 1/2 అవర్ 1 అవర్ వెయిట్ చేయాలి. అబ్బా నాకు అందుకే ఎప్పుడు మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కదా, నేను ఎంతసేపు మంచిగా చికెనో లేకపోతే మటన్ వండి బగారా రైస్ ఏదో చేస్తూ ఉంటాను. ఫ్రీక్వెంట్గా అదే ఉంటుంది మా ఇంట్లో సండేలు అట్లా. అందుకే చాలా తక్కువ, ఎప్పుడైనా వీక్ డేస్లోనే వెళ్తాం. ఈ మధ్య అయితే చాలా అంటే చాలా తగ్గిపోయింది, అసలు వెళ్ళిన మంత్స్ అయిపోయింది, కపుల్ ఆఫ్ మంత్స్ అయిపోయినట్టుంది వెళ్ళి కూడా. ఇంకా పాపం వాడు ఊరికే అడుగుతున్నాడు కదా, వెళ్ళామన్నమాట. వెళ్తే ఏంటి, మా వాళ్ళు, నేనేమో చికెన్ తినను, మా వాళ్ళిద్దరూ, మా ఆయన చాలా తక్కువ, ఏదో తిన్నానా లేదా అన్నట్టు నామకే వాస్తు తింటాడు, మా వాడు కొంచెం తింటాడు. వాళ్ళిద్దరికీ చికెన్ ఆర్డర్ చేస్తే అది అలాగే ఉండిపోద్ది ఎటు కాకుండా. వెజ్లో ఏమన్నా స్టార్టర్ ఆర్డర్ చేద్దామంటే అది ఏదైనా నాకేమో స్టార్టర్స్ ఎక్కువ తినడం ఇష్టం. లైక్ మెయిన్ కోర్స్ కంటే కూడా నేను ఎక్కువ స్టార్టర్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. ఇంకా మెయిన్ కోర్స్ అంటే రైసు, రోటీ, బిర్యానీ ఇవన్నీ మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా అనేసి నేను అక్కడ బయట అదే ఇంట్లో చేసుకొని అక్కడ తీసుకుంటాను అనమాట. వెజ్ ఏదైనా పొరపాటున ఆర్డర్ చేశాను అనుకోండి, అది మొత్తం నేనే తినాల్సి వస్తుంది. అది నా మెయిన్ బాధ. ఇంకేం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు కదా. ఈసారి ఏంటి కొత్తగా ఉంది అనేసి మష్రూమ్లో ఏదో పెప్పర్ మష్రూమ్ ఉందనమాట, క్రిస్పీగా చాలా బాగుంది టేస్ట్ అయితే. బట్ ఇంకా చెప్పాను కదా, ఏదైనా తీసుకున్నాను అని అంటే అది మొత్తం నేనే తినాలి, ఫినిష్ చేయాలి. మా వాళ్ళు జస్ట్ అట్లా, మా వాడైతే అసలే ముట్టాడు మష్రూమ్లు ఇవన్నీ ఏమి. మా ఆయన ఏదో నామకే వాస్తే 1-2 ముక్కలు తింటాడు, చిన్న, అది కూడా ఏదో టేస్ట్ చేసిందా నా బలవంతానికి కొద్దిగా తింటాడు తప్ప ఇంకా అసలు ముట్టడు. అదే ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం, తింటే ఏం లాభము, అదే తీసుకుంటే ఏం లాభము, మొత్తం నేనే తినాలి, తినేదాకా మీరు వదలరు కాబట్టి. ఆ రోజు కూడా మా వానికి ట్రైన్ రెస్టారెంట్ ఇష్టము, బట్ అక్కడ ఎట్లాగూ సండే దొరకదు, దానికోసం వెయిట్ చేయాలి. మేము ఇంట్లో నుంచి వెళ్ళిందే 1:15 అట్లా అయ్యింది. ఇది ఎక్కడ, కూకట్పల్లిలో ఉన్న పిఎన్ఆర్ ఎంపైర్లో ఉంటుంది అనమాట, కృతుంగ రెస్టారెంట్. ఇందులో చాలా రెస్టారెంట్ ఉంటాయి. రోబో రెస్టారెంట్ ఉంటుంది, ట్రైన్ ఉంటుంది, ఇంకా అదే అంటే ఏమంటారు, అడవి థీమ్లో ఉంటుంది, లైక్ సఫారీ ఏదో సంథింగ్ అది ఉంటుంది. అట్లా చాలా రెస్టారెంట్లు ఉంటాయి. బట్ మాకెందుకో ఇంతకుముందు ఒకసారి, ఇది ఎప్పుడు ఇందులో మేము తిన్నది ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఒకసారి తిన్నాము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళడమే అనమాట. అది తిన్న తర్వాత రోటీ అండ్ మటన్ కర్రీ, మటన్ ఒకటే తింటాను కాబట్టి మటన్ కర్రీ తీసుకున్నాము. లిటరల్లీ నాకు అసలు ఏదోలా అనిపించింది, లైక్ అది ఫ్రెష్గా లేనట్టు అనిపించింది నాకు. ఒక 2 ముద్దలు తినగానే నాకు అర్థమైపోయింది. బట్ నేను అసలు బలవంతంగా కొంచెం గ్రేవీతో తిన్నాను. మా వాళ్ళతో అదే డిస్కస్ చేస్తున్నాను, మీకు బాగానే ఉందా అడుగుదాం అనుకున్నాను నేను అక్కడే. బట్ అదే అడిగితే మా హస్బెండ్ ఏమో మరి బాగానే ఉంది నాకైతే అన్నారు. పోనీ నాకే అంటే ముందు నేను మష్రూమ్ తిన్నాను, ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ ఏమైనా అనిపించిందేమో అనుకున్నాను. బట్ నాకు అంతగా సాటిస్ఫై అయితే అనిపించలేదు. అమ్మ ఎందుకులే రిస్క్ అనేసి ఇంకా నేను పక్కన పెట్టాను. ఇంతకుముందు ఎట్లా ఉన్నా సరే తినాలనిపించేది, బట్ ఎందుకులే మరి తర్వాత హెల్త్ పాడైపోద్ది, రిస్క్ ఎందుకులే అనేసి కొంచెం తిని ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. ఎప్పుడు తినంది అందరూ తింటున్నారు. ఇంతకుముందే ఒకసారి తినాల్సింది, సంహవ్ ఆ రోజు లేదు అనమాట, ఆప్రికాట్ డిలైట్. ఇప్పుడు అందరు తింటున్నారు వెళ్ళినప్పుడు, ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నాను. సరే చేద్దాం కదా అని పెద్ద బిల్డప్గా ఆర్డర్ చేసుకున్నాను. నేను యూజువల్గానే ఏవైతే తింటానో అవే ఆర్డర్ చేసుకుంటాను అండ్ అవే తినడానికి ఇష్టపడతాను రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా. కొత్త ఏమైనా తినాలి అంటే పక్కన నాకు తోడు ఉండాలి, వాళ్ళు తిని ఆహా ఇది బాగుంది ట్రై చేయి అంటే నేను చేస్తాను తప్ప నేను కొనుక్కొని తినాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే నాకు కొంచెం భయం.
పడుతుందో లేదో ఎట్లుంటుందో అని నాకు కొంచెం టెన్షను. ఇక్కడ మా ఆయన కూడా అదే అంటున్నాడు, నువ్వే తినాలి అన్నాడు. అమ్మో లేనిపోను గోల, ఇది నేను తినగలుగుతానా లేదా అనుకున్నాను. లాస్ట్కి మళ్ళీ ఇంకా కొంచెం నాకు టేస్ట్ చాలా చప్పగా అనిపించింది. అంటే బాగా ఓవర్ స్వీట్ అయితే లేదు, మరి ఇట్లా ఉంటుందో లేదో నాకు తెలియదు. మధ్యలో ఒక చిన్న పుడ్డింగ్ లాగా వేసి చుట్టంతా క్రీమ్ ఉంది, మరి మేబీ మలాయ్ అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్గా అది ఎట్లా చేస్తారో కూడా అసలు తెలియదు. నేను ఎప్పుడు చేసింది లేదు, తిన్నది కూడా లేదు. అంతే కొంచెం తిని ఇంకా మా ఆయన అదే బతలాడుతున్నాను, కొంచెం తినొచ్చు కదా మళ్ళీ వేస్ట్ అయిపోతుందని. అందుకే ఆయన పక్క నుంచి అంటున్నారు, అందుకే చెప్తాను తినేది ఉంటేనే ఆర్డర్ చేసుకోవాలి లేకపోతే లేదని. బట్ లిటరల్గా నిజంగా నాకు ఆ రోజు ట్రై చేయాలనిపించింది. సో అందుకే ట్రై చేశాను. ఒకవేళ నచ్చితే ఫర్దర్గా తింటామో లేకపోతే లేదు. మా వాడితో బయటికి వచ్చి మస్తు రోజులు అయిపోయింది అనమాట. వాడి విష్ అనమాట బయటికి తీసుకెళ్ళమని, లంచ్కో డిన్నర్కో. ఇంకా డిన్నర్ కంటే అది అవ్వని పని, ఇంత దూరాలు రావడము, అది లేట్గా తినడం అంటే మా ఇంట్లో అసలు నచ్చదు ఎవరికి ఫుడ్. నేను తొందరగానే తినేస్తాను, 7-7:30 కన్నా మా డిన్నర్ అయిపోద్ది. సో ఎక్కువ డిన్నర్ అంటే చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాం, లంచ్కే ప్రిఫర్ చేస్తాను. ఎటన్నా వెళ్ళాలి అంటే అది కూడా. సో ఎక్కడ చూసినా ఫుల్ జనాలు. నేను అదే అనుకుంటున్నాను, ఏంటి వీళ్ళంతా, మేము వచ్చేటప్పటికి 3-3:30 అయింది అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి. ఇంకా వస్తూనే ఉన్నారు. మేము వచ్చేటప్పటికి అయితే మేము వెళ్ళగానే మాకైతే సీటింగ్ దొరికింది. బట్ మేము వచ్చేటప్పుడు బయట ఇంచుమించు ఒక 10-12 మంది వెయిట్ చేస్తున్నారు, అంటే ప్లేస్ కోసం. నేను అదే అనుకున్నాను, అబ్బా సండే అయితే ఎంచక్క నచ్చినాయి నాన్ వెజే కదా, ఇంట్లో వండుకొని తింటే బెటర్ అనిపించింది. బట్ ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇంకా చల్తాయే నడుస్తుంది. సో ఇది మియాపూర్ అనమాట. ఇక్కడ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది డీమార్ట్ ఎప్పటి నుంచో ఉంది, చాలా ఇయర్స్ నుంచి. మేము ఇంతకుముందు ఎప్పుడు ఈ డీమార్ట్కి వచ్చేవాళ్ళము. ఎక్కువ క్రౌడ్ ఉంటుందంటే ఇప్పుడు నిజాంపేటకి వెళ్తున్నాం అనమాట. ఇది మియాపూర్ది, పెద్దగానే ఉంటుంది. ఇక్కడైతే అసలు ఎంత పెద్ద బిల్డింగ్లు అంటే ఓ మై గాడ్, ఫుల్గా గేటెడ్ కమ్యూనిటీలు ఫామ్ అయిపోయినాయి అనమాట. మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్ అవుతున్నట్టుంది మియాపూర్ బాచుపల్లి సైడ్ వచ్చి. అప్పుడు ఏం లేకుండా అంత నార్మల్గా ఉండే, అమ్మ ఎందుకురా బాబు ఈ అడవిలోకి వచ్చినాం అన్నట్టుండే. ఇప్పుడు చూస్తే ఫుల్ పెద్ద పెద్ద బిల్డింగ్లు వెనకాల కనిపిస్తుంది కదా, క్యాండివేర్ 40 అనుకుంటా, 40 ఫ్లోర్స్ ఉంటుంది. యాక్చువల్గా మేము ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీని చూసామన్నమాట. అంటే ఇదే కాదు, ఇలాంటివి మేము ఒక 10th-11th ఫ్లోర్లోనే తీసుకుందామని చూసినప్పుడే నాకు పైకి ఎక్కితేనే బాల్కనీకి వెళ్తే ఫుల్గా కళ్ళు తిరగడం, అమ్మో ఎడ కింద పడతామో అనేసి నాకు ఆ బాల్కనీకి వెళ్ళాలంటే ఫుల్ భయం వేసేది. అలాంటిది వాళ్ళు 40వ ఫ్లోర్లో ఉన్నారంటే ఎంత భయం వేసేది అసలు, ఎంత సేఫ్టీగా ఉండాలి. అంటే కొంచెం హైట్ ఫోబియా నా లెక్క ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే భయం అయితే మాత్రం చాలా డేంజర్ అనమాట. నాకు ఎందుకో రిస్క్ అనిపిస్తుంది. అంటే ఎంత సేఫ్టీగా ఉన్నా కూడా కొంచెం రిస్క్ భయంగానే ఉంటుంది కొంచెం అలవాటు అయ్యేంత వరకు. అండ్ సేమ్ అలాంటిది ఈ లెఫ్ట్ సైడ్లో కూడా క్యాండివేర్ ట్విన్స్ అని కడుతున్నారనమాట. అది కూడా ఇంచుమించు ఒక 2-3 ఇయర్స్లో మొత్తగా ఫుల్గా ఫామ్ అయిపోతుంది. నేను అదే అనుకుంటున్నాను, బాచుపల్లి మరో గచ్చిబౌలి హైటెక్ సిటీ అయిపోతుంది. మేము వచ్చినప్పుడు ఏమీ లేకుండే, మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా మొత్తం షాప్కి వెళ్ళాలంటే కూడా ఒక 1/2 కిలోమీటర్ అట్లా పోయేది ఉండే. అవన్నీ మారిపోతుంటే భయం వేస్తుంది అనమాట, ఇంకా బాగా అప్డేట్ అవుతుంది. సో ఇది ఒక చిన్న వ్లాగ్, హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.